నమస్తే. నేను సిరి. హైదరాబాద్‌లో మరి అల్లు అర్జున్ గారి అరెస్ట్ అయితే సంచలనం సృష్టిస్తుంది. సో, దీంతోని మరి ఏపీ నుంచెల్లి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారా? లేదా? అనే అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరి దీనికి సంబంధించి మరిన్ని విషయాలైతే మనకు తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే హైదరాబాద్‌లో మన ఏదైతే హాట్ టాపిక్ అంటే మొన్న నుంచి చూసుకుంటే 'పుష్ప 2' రిలీజ్ అయినప్పటి నుంచెల్లి కూడా ఏదో ఒక సంఘటన అవుతూనే ఉంది. ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి అల్లు అర్జున్ గారి అరెస్ట్. సో, ఇది ఏంటంటే మెగా ఫ్యామిలీకి సంబంధించి ఇటు అల్లు ఫ్యామిలీ గారికి సంబంధించి చాలా అంటే అనుకోని ఒక సంఘటన అని చెప్పాలి. మరి దీంతోని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికొచ్చే అవకాశం ఉందా? లేదా సార్? వాస్తవానికి సోషల్ మీడియాలో ఇది చర్చ ప్రారంభమైంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను, మెగా ఫ్యాన్స్ మధ్య జరుగుతా ఉంది. అనుకోకుండా జరిగినటువంటి ఆ తొక్కిసలాటలో ఒక మహిళ మరణించడం చాలా మందికి ఎవరికైనా సరే బాధాకరమే. కాకపోతే చట్టం తన పని తను చేసుకోబోతుంది కాబట్టి అల్లు అర్జున్ దానికి బాధ్యుడు చేస్తూ కేసు నమోదవ్వడం, చట్టం చట్టాలను, సెక్షన్‌లు గౌరవించాలి కాబట్టి ఖచ్చితంగా దానికి ప్రమేయం ఉన్నటువంటి అల్లు అర్జున్ మీద కేసు నమోదు కావడం, అరెస్ట్ కావడం అంతా కూడా చట్టంలో భాగంగా జరుగుతా ఉంది. అయితే దీని వెనక కొన్ని కారణాలని, దీని వెనక కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తా ఉన్నారు అల్లు అర్జున్ అభిమానులు, అల్లు ఫ్యాన్స్, ఆర్మీ అని కూడా దాని పేరు పెట్టి. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే అల్లు అర్జున్ రాజకీయ రంగ ప్రవేశము జనసేన పార్టీకి ధీటుగా అనే వార్త చర్చ ప్రారంభమైంది సోషల్ మీడియా. ప్రశాంత్ కిషోర్‌ని కలవడం జరిగింది. అయితే అవును సార్. ప్రశాంత్ కిషోర్ దాని గురించి సలహా చెప్పాడు. ఇప్పుడిప్పుడే పార్టీ అనౌన్స్ చేయకండి. మీకు దానికి తగ్గటువంటి గ్రౌండ్ క్రియేట్ చేసుకోండి. మీరు సేవా సంస్థలు, సేవా సొసైటీలు, ట్రస్ట్ కార్యక్రమాలు చేపట్టండి. ఆ తర్వాత రాజకీయ పార్టీ ప్రవేశపెట్టండి, ప్రకటించండి అంటూ సలహా ఇచ్చాడని చెప్పి ఒక వార్త వైరల్ అయింది. అంటే రాజకీయ ప్రవేశానికి ప్రశాంత్ కిషోర్ సలహా తీసుకున్నారనే ఒక వార్త. అయితే ఇది నిజం కాదంటూ అల్లు అర్జున్ టీము ప్రకటించినప్పటికీ ఖచ్చితంగా ఇది జరిగిందని చాలా మంది నమ్ముతా ఉన్నారు. అంటే అల్లు అర్జున్ రాజకీయ ప్రవేశం చేస్తే ఆహ్, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ధీటుగా కౌంటర్ కోసమే చేస్తున్నాడు. ఆల్రెడీ మెగా ఫ్యామిలీ నుంచి దూరంగా వచ్చి అల్లు ఆర్మీని పెట్టుకోవడం. ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళ మధ్య కొంచెం విభేదాలు వచ్చాయనే వార్త వింటున్నాం. ఈ నేపథ్యంలో అసలు ఈ అరెస్ట్‌కి కారణమే ఈ రాజకీయ రంగ ప్రవేశ ప్రకటన. ఇది కాబట్టే అల్లు అర్జున్ అరెస్ట్ వెనక మెగా ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ ఉన్నారని ఒకవైపు వార్త చర్చ జరుగుతా ఉంది. ఇంకొంతమంది అల్లు అర్జున్ అరెస్ట్ అవుతే పవన్ కళ్యాణ్ హుటాహుటిన హైదరాబాద్‌కి రావాలని కొందరు డిమాండ్ చేస్తా ఉన్నారు. వచ్చేసాడని కొందరు వార్తలొస్తా ఉన్నాయి. మొత్తం మీద అల్లు అర్జున్ అరెస్ట్ అయితే అంతా హుటాహుటిన పవన్ కళ్యాణ్ రావాల్సిన అవసరం లేదు. అది పెద్దగా జరగాల్సిన కార్యక్రమం గూడా కాదు. కానీ ఇన్‌ఫ్లుయెన్స్ చేయకూడదు కాబట్టి రాడేమో అని ఉద్దేశ్యం. ఎందుకంటే ఇది 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంగా మారకూడదది. ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దీంట్లో జోక్యం చేసుకోకపోవడం ఉత్తమం నా ఉద్దేశంలో. బంధుత్వం ఉంటే ఆ తర్వాత అరెస్ట్ తర్వాత రిమాండ్ తర్వాత ములాఖాతులో కలవడం గాని, ఇంటికొచ్చి కలవడం గాని జరగాలి. ఒకవేళ ఒక మినిస్టర్ హోదాలో వచ్చి అరెస్టు చేసిన వ్యక్తులను ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ మీద అర్థాలు మారే అవకాశం ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మాత్రం వస్తున్నాడనే వార్త అది కేవలం ప్రచారం వార్త గాని, ఫేక్ వార్త గాని మనం చూడాలి గానీ నిజంగా పవన్ కళ్యాణ్ రాకపోవచ్చనే నా అంటే ఇప్పటివరకు చూసుకుంటే ఈ అన్ని ఘటనలు కూడా చాలా వరకి అందరిని అంటే ఈ ఫ్యామిలీకి, ఆ ఫ్యామిలీకి ఇప్పటికే పడట్లేదని చెప్పేసి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో చాలా గట్టిగా వినిపిస్తుంది. అంటే మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి అసలు పడట్లేదు. అందుకే సినిమాలకు గూడా అంటే సినిమా ప్రమోషన్స్ వీడియోస్‌లో గూడా ఎక్కడ వాళ్ళు కనిపించలేదు అని జెప్పేసి. అండ్ ఇప్పుడు ఈ ఇష్యూ జరిగిన తర్వాత దీని వెనకాల మరి పవన్ కళ్యాణ్ ఉన్నారా? లేకపోతే చిరంజీవి గారు ఉన్నారా? అని జెప్పేసి ఒక చర్చ కూడా నడుస్తుంది సార్. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఖచ్చితంగా వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలున్నాయి మాట వాస్తవం గానీ, వైరం అయితే లేదు. అంటే అభిప్రాయ భేదాలుండవచ్చు. ఎవరైనా సరే ఎదిగిన తర్వాత తన సొంత కాళ్ళ మీద తాను నిలబడాలని తన ఐడెంటిఫికేషన్ కోసం ప్రయత్నించడం తప్పులేదు. ఆ చిన్న గ్యాపే అంటే మెగా ఫ్యామిలీ కాకుండా అల్లు ఫ్యామిలీ తోటి పేరుతోటి నిలబడాలని అనుకోవడంలో తప్పు లేదు. ఆ గ్యాప్ ఏదైతే ఉంటే అభిప్రాయం ఉంటే అంతవరకు సమర్థనీయమే గానీ, వాళ్ళ మధ్య వైరం ఉండి ఒకరి సినిమాని ఫ్లాప్ చేయాలనో, ఒక హీరోని తొక్కేయాలనే వైరము, ద్వేషమైతే లేదు.
ఈ అరెస్ట్ వెనక మెగా ఫ్యామిలీ ఉన్నాడు, మెగా చిరంజీవి ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు అనే వార్త మాత్రం చాలా తప్పు. అలాంటి కార్యక్రమాలు కూడా మెగా ఫ్యామిలీ గాని, చిరంజీవి గారు స్వతహాగా ఎప్పుడు కూడా మనం చూస్తుంటే ఎక్కడా కూడా ఆయన మీద స్నేహశ్రీ అనే పేరు ఉంది కానీ, కక్ష సాధింపుని వేధిస్తాడు, తొక్కేస్తాడు అనే పేరైతే ఎప్పుడూ లేదు. మెగా మెగా అంటే మన హీరో రాజశేఖర్ గొడవ విషయంలో చూసినా, చాలా సందర్భాల్లో చూసినా తన స్నేహశీలిగానే కనిపించాడు గానీ, వేధిస్తాడని మాత్రం మనం ఎప్పుడు కూడా వినము. ఈ విషయంలో కూడా అల్లు అర్జున్ అరెస్ట్ వెనక ఖచ్చితంగా చిరంజీవి ఉన్నాడన్న వార్తను మాత్రం మనం ఖండించాల్సిందే. నేనైతే ఏకీభవించను. ఖచ్చితంగా వాళ్ళ మధ్య స్నేహబంధం ఉంది, బంధుత్వం ఉంది. వాళ్ళు కలిసి వివాహ వేడుకలు, ఈవెంట్లు చేసుకుంటూనే ఉన్నారు. వృత్తిపరమైన ఏమన్నా పోటీ ఉంటే ఉండొచ్చు గానీ, కక్షల సాధింపు కొరకు వాళ్ళు దిగుతారనైతే నేను అనుకోవడం లేదు. సో ఇప్పటివరకు ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా వరకి ఈ గందరగోళ పరిస్థితులు ఇప్పుడు ఏదైతే పీకే గారిని కలిసారు అంటే ప్రశాంత్ కిషోర్‌ని గారిని కలిసారన్న తర్వాతనే ఇది ఈడి వరకి అంటే ఇక్కడి వరకు వచ్చింది అని చెప్పేసి మనకి అంటే ప్రజలు అంటున్నారు ఏంటంటే, ఎక్కడ పవన్ కళ్యాణ్ గారికి ధీటుగా అల్లు అర్జున్ పార్టీ పెడితే మరి పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్తు అంటే పాడైపోతుందేమో అని చెప్పేసి ఇది కక్షతో చేసింది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? వాస్తవానికి ఇవన్నీ కూడా కోఇన్సిడెంట్స్‌గా చెప్పవచ్చు. అంటే ఆయన 'పుష్ప' రిలీజ్ కావడం, ఆ రోజు తొక్కిసలాట జరగడం, సినిమా సక్సెస్ తర్వాత ఆయన పార్టీ పెట్టాలని ఆలోచన చేయడం, ఈ ఆలోచన చేసిన తర్వాత ఈ అరెస్ట్ నేపథ్యం ఇవన్నీ లింకులేసి చూసుకుంటే వాటికి జరగాల్సిన సంఘటనలుగానే నేను చెప్తాను గానీ, వాటికి లింక్ ఉందైతే చెప్పను. ఖచ్చితంగా ఆ రోజు ఏ రోజైతే ఎఫ్ఐఆర్ అయిందో ఖచ్చితంగా అల్లు అర్జున్‌ని ఖచ్చితంగా అదుపులో తీసుకుంటారని ఆ రోజు నేను చెప్పాను. ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అదే చెప్పాను. 'బిగ్ బాస్' విషయంలో పల్లవి ప్రశాంత్‌కు అరెస్ట్‌కి పని చేసినట్టు సెక్షన్‌లు ఏదైతే నేపథ్యం ఉందో, ఆ నేపథ్యం ఈ కేసులో కూడా ఉంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పల్లవి ప్రశాంత్ కేసులోనే కొంచెం ఆహ్, వీక్‌గా ఉందని చెప్పొచ్చు. ఈ కేసుతో పోల్చుకుంటే. ఏంటంటే పల్లవి ప్రశాంత్ ప్రమేయం లేకుండా జరిగినటువంటి ప్రోగ్రామ్ అక్కడ. ఆ రోజు ఆయన కాల్ ఆఫ్ చేయలేదు. 'బిగ్ బాస్' అందరూ నన్ను రండి తీసుకెళ్ళండి అని కాల్ చేయలేదు. హ్మ్. ఆయనేం నిర్వహించలేదు. ముందస్తు ప్లాన్ చేయలేదండి. కానీ ఇక్కడ 'పుష్ప' అది కాదు. వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. ప్లాన్ చేశారు. పిలిచారు. ఆయన ఫ్యాన్స్‌కి ఎంతమందొస్తారో వాళ్ళకి తెలుసు. దాన్ని అప్ టు బాటమ్ అంతా కూడా వాళ్ళ నిర్వహణలో, వాళ్ళ మేనేజ్‌మెంట్‌లో జరిగింది. అంటే ఇక్కడ వీళ్ళ బాధ్యత ఉంది. అక్కడ మాత్రం ఆయన బాధ్యత లేదు. ఆయనకు సంబంధం లేకుండా జనం కూడడం, తొక్కిసలాడడం జరిగింది. అయినా కూడా ఆయననే బాధ్యుడిని చేస్తూ అరెస్ట్ చేసినటువంటి సెక్షన్స్, ఆ చట్టాలు ఈ కేసులో కూడా పనిచేస్తాయా? చేయవా? చేయకుంటే ఖచ్చితంగా పని చేయాలని చెప్పి నేను మొదటి నుంచి డిమాండ్ చేశాను. అలాంటి విశ్లేషణలు ఇచ్చాను. సో, ఈరోజు ఆ చట్టం తన పని తాను చేసుకువెళ్తుంది. కానీ ఫ్రైడే రోజు, శుక్రవారం రోజు అరెస్ట్ చేయడం అంటే ఖచ్చితంగా పోలీసుల వ్యూహాత్మకమైనటువంటి వ్యూహంలో భాగంగా తరచు కూడా ఏం చేస్తుంటారంటే పోలీసులు తాము అరెస్ట్ చేసిన వ్యక్తి కొంచెం ఇబ్బందికి గురి చేయాలి. అంత ఈజీగా బెయిల్ రాకూడదు అనే ఆలోచన దృక్పథంతోటో ఏంటో మరి కానీ శుక్రవారం అరెస్ట్ చేయడం, శని, ఆదివారం బెయిల్ కోర్టు పని దినాలు లేకపోవడం, వాళ్ళు కనీసం 2 రోజులైనా జైల్లో ఉండాలనేటువంటి ఇంటెన్సిటీ తోటే ఫ్రైడే రోజు అరెస్ట్ చేయడం అనేది వాళ్ళ వ్యూహంలో భాగాన్ని విమర్శలొస్తా ఉంటాయి. అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ కూడా ఫ్రైడే రోజు అదుపులో తీసుకోవడం అనేది ఖచ్చితంగా కొంచెం ఇతన్ని అదుపులో ఉంచాలి లేదా ఒక 2 రోజులు జైల్లో ఉంచాలనే ఇంటెన్సిటీ ఏమైనా కనిపించిందో అని నాకైతే అనిపిస్తుంది. లేదు వాళ్ళకు అవైలబిలిటీ ప్రకారం చేశారంటే కూడా చేసేది లేదు. రైట్ సార్. రైట్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు ధన్యవాదాలు సార్.